ముంగమూరి దేవదాసయ్య గారు మన ఈ వారంలోనే మేము ఆయన పుట్టి పెరిగిన ప్రదేశాన్ని దర్శించి వచ్చాం. ఆయన దేవుని తెలుసుకున్నాడు, ప్రభు మార్గంలోనికి వచ్చాడు. లోథరన్ సంఘంలో కొంతకాలం విశ్వాసిగా కొనసాగాడు, కొంతకాలం సేవ కూడా చేశాడని వాళ్ళు చెప్పారు. అక్కడ లోథరన్ మిషన్లో ఆ సంస్థలో దాదాపు చాలా సంవత్సరాలు అక్కడ పరిచర్య చేశాడట. ఆయన వృద్ధాప్యంలో దగ్గర దాపుగా ఏజ్ బారైపోయింది, వృద్ధుడైపోయాడు. మోకరించి ఒకరోజు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఆయనతో మాట్లాడాడట. ఒక దర్శనాన్ని చూపించాడు ఆయనకి. బైబిల్ మిషన్ అనే ఒక పేరు చూపించి, నేను నిన్ను వాడుకుంటాను, ఇప్పుడు నువ్వు ఏ సంస్థలోనైతే ఉన్నావో ఆ సంస్థలో నుండి నువ్వు బయటికి రా, ఈ పేరు పెట్టి నువ్వు పరిచర్య మొదలుపెట్టు, నేను నిన్ను వాడుకోవాలనుకుంటున్నాను అని దేవుడు మాట్లాడితే, ఆయన దేవుడికి ఎదురు మాట్లాడిన మాట ఏంటంటే, ప్రభువా, నేను ప్రజెంట్ వృద్ధుణ్ణి, నేనేం యవనస్తుణ్ణి కాదు, 40, 45, 50 కూడా కాదు, ఏజ్ బారైపోయింది, ఇప్పుడు నేను వృద్ధుణ్ణి ప్రభువా, ముసలితనం వచ్చింది, నా జీవితం అంతా ఈ మిషన్లో దారపోసాను, ఈ వృద్ధాప్యంలో దీనిలో నుండి బయటకు వచ్చి మరలా సేవ ఎత్తుకోవడం అంటే అది అయ్యేది కాదు, ఈ రోజుల్లో సేవ అంటే బహు కష్టతరంగా ఉంది ప్రభువా, నేను చేయలేను తండ్రి, నా వల్ల కాదు. ఈ వృద్ధుడు ఈ వయసులో ఈ మిషన్ని విడిచి బయటకు వస్తే నా ద్వారా ఏం జరుగుతుంది ప్రభువా అని అడిగాడట. అడిగితే అప్పుడు ప్రభు ఆయనకి ఇచ్చిన సమాధానం ఏంటంటే, వృద్ధుణ్ణి కదా, నేనేం చేస్తాను, నా వల్ల ఏమైద్ది అంటున్నావు కదా, ఇదిగో విను, గుర్తుపెట్టుకో, ఈ వృద్ధాప్యంలో నిన్ను వాడుకొని ఒక బలమైన వృద్ధిని కలుగజేస్తాను. నేను వృద్ధాప్యంలో నిన్ను వృద్ధిని చేస్తాను, బయటికి రా అన్నాడట. ఆ మాట ఎప్పుడైతే విన్నాడో, ఆయన అంతకు ముందు ఉండి చాలా సంవత్సరాలు సేవ చేసిన దాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడు, ఒక్కడిగా వచ్చాడు. ఈరోజు తెలుగు 2 రాష్ట్రాల్లో ఆయన ద్వారా ఎలాంటి పరిచర్య జరిగిందో మీకు తెలియందేం కాదనుకుంటున్నాను నేను. తెలుగు 2 రాష్ట్రాలలో ముంగమూరి దేవదాసయ్య గారి ద్వారా ఒక బలమైన పరిచర్య, అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక క్రియలు జరిగాయి. అది దేవుని మాటను నమ్మి దేవుని కొరకు ఆ వృద్ధాప్యంలో అన్నీ అయిపోయినాయి అనుకున్న ఆ టైంలో పెద్ద కార్యానికి పూనుకొని బయటకు వచ్చాడు. సిగ్గుపడ్డా? లేదు. చరిత్రలో నిలిచిపోయే పరిచర్య ఆయన ద్వారా జరిగింది. ఇంకా జరుగుతూనే ఉందండి. ప్రభు జరిగిస్తూనే ఉన్నాడు. నాకు జ్ఞానం లేదు కదా, నాకు తెలివితేటలు లేవు కదా, నాకు అది లేదు కదా, నాకు ఇది లేదు కదా, ఇవన్నీ కాదు. దేవుని మీద నువ్వు నమ్మకం పెట్టుకొని అడుగు ముందుకు వేయి. దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. నా దేవుని సహాయం నీకు ఎల్లవేళలా ఉంటుంది. ఆ మధ్యకాలంలో నేను ఒకరోజు సెంటర్కి వెళ్ళాను టిఫిన్ చేద్దామని. కౌంటర్లో ఒక లేడీ కూర్చొని ఉంది. మేము బండి దిగి అలా వెళ్ళగానే టక్కున లేచి నిలబడి, అన్నయ్య వందనాలు అన్నయ్య, ప్రైజ్ లాడ్ అంది. ప్రైజ్ లాడ్ తల్లి అన్నది. కూర్చున్నాము, ఆర్డర్ చెప్పాము, ఆర్డర్ తెచ్చి ఇచ్చారు, తింటా ఉన్నాం. ఈలోపు ఆ తల్లి మా దగ్గరకు వచ్చింది. వచ్చి ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. నేను అడిగాను, మీది ఏ ఊరమ్మా అని. మాది ఫలానా ఊరన్నా, నాకు భర్త లేడు, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయిని కూడా హాస్టల్లో వేసాము, మా అమ్మ వాళ్ళ దగ్గర ఇంటికి దగ్గర హాస్టల్లో ఆ అబ్బాయి చదువుకుంటున్నాడు, నేను ఒంటరిదాన్ని, నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు అంది. అమ్మా, ఇప్పుడు ఇది అంతటిని నువ్వేనా నడిపిస్తుంది అంటే, నేనేనన్నయ్య, మొత్తానికి ఓనర్ నేనే. ఎంత ఖర్చు అయింది తల్లి అన్నా నేను. నెలకు వచ్చి అద్దె 50,000 రూపాయలు అన్నయ్య అంది. ఎంతంట? ఆ టిఫిన్ షాప్కి రెంటే 50,000 రూపాయలు ఉంది. నేను చూసాను, అక్కడ లెక్క పెట్టాను, 10 మంది పని చేస్తున్నారు అక్కడ. కొంతమంది పురుషులు ఉన్నారు, కొంతమంది స్త్రీలు ఉన్నారు. అమ్మ, వీళ్ళకి ఎంత ఇవ్వాలి తల్లి అన్న. వీళ్ళకి ఏదేమైనా అటు ఇటు మొత్తాన్ని కలుపుకొని ఒక 50,000 ఇవ్వాలన్న. ఇదొక 50,000, అదొక 50,000, మొత్తం మీద నెల తిరిగేసరికి తినకపోయినా 1,00,000 నుండి 1,50,000 రూపాయలు. మరి పెట్టుబడికి డబ్బులు కావాలిగా, పక్కన పెట్టా. నేనన్నాను, అమ్మా, నువ్వు ఒంటరి దానివి,
భర్త లేడు, ఒక్కడే అబ్బాయి మగపిల్లోడు అన్నావు, అని కూడా హాస్టల్లో వేసాను అన్నావు. ఏదో ఒక పత్తి పనికో పొలానికో లేకపోతే ఇంకొక షాప్ దగ్గర ఏదో ఒక దాంట్లోకి వెళ్తే ఇంత ఒత్తిడి, ఇంత రిస్క్ లేకుండా నీ జీవితం ఒక్కదానివే గడిచిపోద్దిగా తల్లి అన్న. ఒక్కదానివి, మగ మనిషి కూడా ఇంత లోడు సాహసం చేయడు, నువ్వు ఇంత సాహసం చేసావు, నీ ఒక్కదానికి ఏం పని చేసుకుంటే నీ కడుపు నిండదు తల్లి అన్న. అప్పుడు ఆమె ఏమనిందో తెలుసా? కాదన్నయ్య, శాలేమన్న ఏం చెబుతున్నాడు మనకి, మనం మన కుటుంబానికి ఆధారం కాదు, మనం దేవుని కొరకు పెద్ద అడుగులేసి 10 మందికి పని చూపించాలన్నాడుగా, 10 మంది కడుపులు నింపేటట్టుగా ఏదో ఒకటి చేయాలి అని అన్నాడుగా. అందుకని ఏదో ఒక పనికి పోతే, పొలానికి పోతే నా కడుపు నిండుతుంది, నా కుటుంబం గడిచిద్ది ఒక్కదాన్నే నేను. కానీ ఈ సాహసానికి ఎందుకు పూనుకున్నాను అని అంటే, నన్ను ఆధారం చేసుకొని ఒక 10 మంది కుటుంబాలు బ్రతకాలి, అది నా కోరిక అన్న చెప్పినప్పుడు నా మనసులో పడింది. నేను నా కుటుంబం, ప్రభువా మాకే గడవట్లేదయ్యా, నా బిడ్డలను పోషించుకోవడానికి నాకే స్తోమత లేదు ప్రభువా, అయ్యా సహాయం చేయనైనా నా కుటుంబాన్ని గట్టెక్కించుకోవడానికి నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తుంటారు జనరల్గా. కానీ ఆమె ఏం ప్రార్థన చేసిందో తెలుసా? అన్న చెప్పిన తర్వాత, ప్రభువా నా కడుపు నింపుకోవడానికి కాదు, 10 మంది కడుపులు నింపడానికి నాకు కృపనివ్వు ప్రభువా అని ప్రార్థన చేసింది. ఈరోజు మంచి సెంటర్లో ఒక దగ్గర ఒక స్త్రీ కౌంటర్లో కూర్చొని 10 మందికి జీవనోపాధి ఇచ్చే స్థాయికి వెళ్ళింది ఆమె. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు కూడా ఎవరి మీద కన్ను కలిగి ఉంటాడో తెలుసా? దేవుడు చూపు కూడా ఎవరి మీద ఉంటుందో తెలుసా? నేల చూపులు ఉన్న వాళ్ళ మీద కాదు, కాస్త పెద్ద చూపు ఉన్న వాళ్ళ మీద ఉంటుంది, పెద్దగా ఆలోచించే వాళ్ళ మీద ఉంటుంది. బాయిలో కప్పలాగా నేను, నా భార్య, నా పిల్లలు, ఇంతే జీవితం, ఇంతవరకే అన్నట్టుగా ఉండే వాళ్ళ గురించి కాదు. వాళ్ళని ఆశీర్వదిస్తే వాళ్ళు వాళ్ళ కుటుంబాలే కదా. అట్లే కాదు, ప్రభువా నేను నలుగురికి దీవెనగా మారాలి, నా ద్వారా నలుగురు పోషించబడాలి, ఆ స్థాయికి నన్ను తీసుకెళ్ళి ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళ కోసం వెతుకుతుంటారు. ప్రభు బావిలో కప్పల కోసం కాదు, ఎవరి కోసం కాదు, బావిలో కప్పల కోసం నేను, నా భార్య, నా పిల్లలు, మా కుటుంబం, ఈ ఈ రకమే. ఇంకా అలాంటి వాడిని ఆశీర్వదిస్తే ఆ కుటుంబమే. ప్రభువా నేను నా కుటుంబం కాదు, నలుగురికి నేను అన్నదాత అవ్వాలి, నలుగురికి ఆధారం అవ్వాలి, నలుగురికి నేను బ్రతుకు తెరువు చూపించాలి, ఒక చెట్టులాగా నేను ఉండాలి, నా మీద అనేక పక్షులు నివాసం ఏర్పాటు చేసుకోవాలి గూళ్ళు గట్టి. అలాంటి కృప నాకు ఇవ్వు ప్రభువా, నా చేతికి సమృద్ధిని నాయనా, నలుగురికి నేను వాడతాను ప్రభువా అని ఏమీ లేనప్పుడే పెద్దవాటి కొరకు ప్రార్థన చేసి పెద్ద కన్ను కలిగి అడిగే వాళ్ళంటే దేవుడికి ముచ్చట. ఆయన అంటాడు, నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక. నేను కొన్ని సాక్ష్యాలు విన్నాను, చెప్తాను. ఈ పాయింట్ మీద ఈరోజు అంతా మాట్లాడుకుందాం. మేము ఒకసారి లేమల్లే ఏసన్న గారు ఫస్ట్ ప్రారంభించిన సేవా ప్రాంతం ఉంది కదా, అక్కడికి వెళ్ళాం మేము. అక్కడికి వెళ్తే అక్కడ కొంతమంది సిస్టర్స్ ఉన్నారు ఏసన్న గారితో పాటు కలిసి. ఆ రోజుల్లో సేవ చేసిన కొంతమంది సమర్పించుకున్న సిస్టర్స్ అక్కడ కొంతమంది ఉన్నారు. మేము అక్కడికి వెళ్ళాం. ఆ దారి గుండా వెళ్తా దైవజనుడు సేవ చేసిన ప్రదేశం అని అప్పుడప్పుడు వెళ్తుంటాం, శాలేమాన కూడా వెళ్తుంటాడు. అన్నతో పాటు కలిసి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని అలా లేచి వస్తుంటే అక్కడున్న సిస్టర్స్ గుర్తుబట్టి కూర్చోబెట్టి కాస్తంత ఆతిథ్యం చేసి, ఇంకా అన్న అడుగుతున్నాడు, ఎట్లా సేవ అమ్మా, ఏంటి, ఏమేం జరిగిందని అడుగుతుంటే ఏసన్న గారితో వాళ్ళకున్న అనుభవాలు వాళ్ళు చెప్పారు. అప్పుడు చెప్తూ ఒక అద్భుతమైన విషయం చెప్పారు. నాకు భలే సంతోషం అనిపించింది. ఆ రోజుల్లోనే ఏసన్న గారు సేవ చేసే ఆ చిన్న పరిచర్య అప్పుడు ఆయనతో పాటు సమర్పించుకొని కొంతమంది ఆయన నమ్ముకొని వచ్చిన సిస్టర్స్ కొంతమంది ఉన్నారంట. వాళ్ళతో అంటాడంట, లిస్ట్ రాయండి, నెలకి ఏమేమి సరుకులు కావాలో లిస్ట్ రాయండి, రాసి పెట్టండి, ప్రార్థన చేద్దాం, దేవుడు మనకి ఇస్తాడు అనేవాడంట. అన్నెందో గట్టిగా చెప్పాడని మొత్తానికి లిస్ట్ రాస్తారంట వాళ్ళు, ఇక్కడ నుండి ఈ చివరి దాకా. ఇటేనా, ఇటు కూడా ఏమన్నా రాస్తారా?
"ఆ, ఇంకా రాయమంటే రాస్తా ఉన్నా" అంటే రాయండి అన్నాడంట. మొత్తం ఇటు ఇటు లిస్ట్ రాశారంట. ఇంక ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇవేనా అన్నయ్య? సరే ప్రార్థన చేయండి, భవిష్యత్తులో ఇవన్నీ కొనే స్తోమత మనకి ఇవ్వబోతున్నాడు. ఏమన్నాడు? భవిష్యత్తులో ఇవన్నీ కొనే స్తోమత మనకు ప్రభు ఇవ్వబోతున్నాడు, ప్రార్థన చేయండి అనేవాడంట. వాళ్ళు మీలాగనే సరదాగా నవ్వుకొని మొత్తానికి రాయమంటే ఇప్పుడు తెచ్చేటట్టు అనుకున్నాము, ఎప్పుడో చేస్తాడా అనుకున్నారంట. వాళ్ళు సరదా కాసి నవ్వుకున్నారు. ఇక అప్పుడప్పుడు ఆ ఎంట్రన్స్లో నిలవబడి, ఇక్కడ మనం పెద్ద గేట్ కట్టాలి, ఇక్కడ పెద్ద గేట్ కట్టాలి, ఎందుకంటే పెద్ద పెద్ద వెహికల్స్ వస్తాయి, భవిష్యత్తులో దేవుడు మనకు వ్యాన్లు ఇస్తాడు, కార్లు ఇస్తాడు. ఏదో అప్పుడు ఒక పరిచర్యే, అప్పుడు ఇంకా ఒక సంఘమే, ఏం లేదు అక్కడ, వాళ్ళకే తినటానికి లేదు. కానీ అప్పుడే అలా నిలబడి వాళ్ళతో అంటాడంట, మనం పెద్ద గేట్ పెట్టాలి, ఇక్కడ పెద్ద పెద్ద వెహికల్స్, బస్సులు వస్తాయి, మన వాళ్ళు బస్సులు వేసుకొని వస్తారు, వాళ్ళు దిగాలి ఇక్కడ నుండి, ఆ పెద్ద గేటు పెట్టాలి మనం ఇక్కడ, ఇది చిన్నది కాదు పెద్దదైతే దేవుడు కార్యాలు చేస్తాడు అని అంటే వాళ్ళు చూసి నవ్వుకునే వాళ్ళంట. అన్నేంటి ఎట్లా మాట్లాడతాడు, మనకి తినటానికే స్తోమత లేదు, ఇక్కడ పరిచర్య అటు ఇటుగా నడుస్తుంది, కార్లు వస్తాయి, మనకు పెద్ద పెద్ద వెహికల్స్ ఇస్తాడు, జనం వస్తారు, అబ్బో పెద్ద సమస్య అయితే ఏంటి పగటి కళ్ళగా అంటాడేంటి అన్నా. ఏంటోలే అనుకున్నామన్నా మేము. కానీ ఆ రోజు అన్న చెప్పిన గేట్ ఇక్కడ ఉంది, ఈరోజు అన్న మా మధ్యలో లేడు, కానీ అన్న చెప్పిన కార్యాలు, అద్భుతమైన కార్యాలు ప్రభు చేశాడు. నువ్వు కలలు కనవయ్యా బాబు, చీకటి మీకు అవకాశం ఇస్తే అధపాతాళానికి పోయి వస్తారు. ఆరోగ్యం పాడైనట్టు, దివాలా తీసినట్టు, నాశనం అయిపోయినట్టు, చేసే నా సేవ, ఆ నలుగురు కూడా నిన్ను వదిలిపెట్టిపోయినట్టు, రోజు రోజుకి చేయబడిపోయినట్టు, కాలు పడిపోయినట్టు, ఇక ఏం లేదు. ఒకరోజు కల చిన్న బేసిన ఒకటి తీసుకున్నామా, పిలిక్కపడి లెగుస్తావు. మనం దేంట్లో పనోళ్ళం అంటే, పోయిరండ్రా వెనక్కంటే అధపాతాళానికి పోయి ప్రభు గేట్ తీస్తావా, ఇంకేమన్నా కింద ఉందేమో, మరి దుర్మార్గుడు ఇంకేం లేదురా, అక్కడ ఉన్న కాడికి పోయావు. మనం దాంట్లో పనోళ్ళం. దేంట్లో పనోళ్ళం మనం? వెలుగు చూడటంలో పనోళ్ళమా, చీకటి చూడటంలో పనోళ్ళం అండి? నెంబర్ 1 వెన్నతో పెట్టిన విద్య మనకి అది. దేంతో పెట్టిన విద్య? అస్సలు ఒక్కసారి నీ జీవితాన్ని కొంచెం నాశనకరంగా ఊహించుకోమంటే చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు ఏం కళ్ళు వస్తున్నాయి ఒక్కొక్కరికి. ఎప్పుడైనా అద్భుతమైన దర్శనం, అద్భుతమైన కళ, దేవుడు కృప చూపుతాడు, దేవుడు చేస్తాడు, ఇది కాదు ఇది కాదు, అబ్బో ఇంకా ఉంది, ఇంకా ఇస్తాడు, ఇంకా చేస్తాడు, ఇక మామూలు కాదు, అసలు మన జీవితం పండుగ మారబోతుంది. ఎప్పుడైనా అన్నావా? బిడ్డలతో అంటున్నావు, రే దరిద్రుడా, చెడబుట్టే ఎందుకు పనికొస్తారన్న దరిద్రురాల. ఇక తిట్టుకోవటం, భార్యాభర్తలు తిట్టుకోవటం, పిల్లలను తిట్టడం, పిల్లలు తల్లిదండ్రులను తిట్టడం, ఇక అంతేగాని ఈరోజు ఇలా ఉన్నాం, నమ్మకంగా ప్రభువుని ఆరాధిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుడు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు, కృపను ఇవ్వబోతున్నాడు, ఊహించని జీవితాన్ని ఇవ్వబోతున్నాడు. ఒంటరిగా ఉన్న ఈ జీవితాన్ని 10 మందికి మేలుకరంగా నా దేవుడు మారుస్తాడు. నువ్వు కలలుగాను, డబ్బులు ఏమైనా ఉందా, ఫీజు ఏమైనా ఉందా? న్యాయమైన కళలు కనాలి. మళ్ళీ ఏం కళలు? పాడు కళలు కనకూడదు, మళ్ళీ న్యాయమైన కళలు, దైవ చిత్తానుసారమైన ఊహలు, ఉద్దేశాలు కలిగి ఉండి, ప్రభువా ఇదిగో ఇలా చెయ్యి, అలా చెయ్యి. ఎప్పుడు విశ్వాసపు వాక్కులు. ఎప్పుడు శాలేమన్నా ఈ ప్రాంతానికి వచ్చిన ప్రారంభంలో చిన్న మందిరం ఒకటి కట్టాం, జనాలకు చూడటానికి అది చిన్న మందిరం, నాకు మాత్రం అది పెద్ద మందిరం. 25 మంది 30 మంది, ఈ 30 మందిని పెట్టుకొని సముద్రం అంత మందిరం కట్టామేంటి? ఇది ఎప్పుడు నిండిద్ది? దీన్ని ఎప్పుడు నింపాలి? ఒక్కొక్క ఆత్మ రక్షణ పొంది ఈ సంఘం అంతా ఆత్మలతో నిండడం అంటే చిన్న విషయం కాదు కదా. నిరాశ, నిస్పృహలు, కృంగుబాట్లు. ఆ టైంలో అప్పుడప్పుడు శాలేమన్న వచ్చి ఏమన్నాడు? మీతో అన్న మాటలు మీకు గుర్తేనా? ఏమన్నాడు చెప్పండి? అస్సలు ఇది సరిపోదు. ఎంతమంది గుర్తుంది? చేతులు ఎత్తుతారా?
మేము విన్నాం అన్న అనగా మేము విన్నాం అన్నవాళ్ళు. మాకు గుర్తుంది అన్నలు గట్టిగా స్తోత్రం చెప్పండి. గుర్తేనా? ఇది సరిపోదు ఇంకా పెంచాలి, ఇది సరిపోదు ఇంకా పెంచాలి, ఇది సరిపోదు ఇంకా పెంచాలి. పెంచుకుంటానే పోతున్నాం, ప్రభు స్థలం ఇస్తానే ఉన్నాడు. ఆ విధంగా నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఈ గ్రుడ్డివాడు మనకు ఒక మాదిరి చూపుతున్నాడు. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆ పూటకు కావాల్సింది అడగల, బ్రతుకు కాలం సరిపోయేది అడిగాడు. గుడ్డోడే కానీ పెద్ద చూపు అని చెప్పాను ఇందాకే. కళ్ళు లేవు కానీ చూడండి ఎంత దూరం పోయాడు. అలానే మనం ఆరాధిస్తున్నవాడు సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రభు నన్ను ప్రేరేపించి మీతో చెప్పమన్న మాట, మీ అంచనాలు, మీ ఊహలు, మీ ఉద్దేశాలు కాస్త మార్చండి. మీ ఆలోచన విధానంలో కొంచెం మార్పు రావాలి. ఊహలు గొప్పవిగా ఉండాలి. దేవుని కొరకు అడుగులు వేసే విధానంలో సాహసాలకు పూనుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ రంగంలోనైనా సరే, ఏ విషయంలోనైనా సరే, నా దేవుని కృప మీకు సమృద్ధిగా ఉంటుంది.